హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 22 ఆగస్ట్ 2022 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 2 పేపర్. ఓకేనా, ఇప్పుడు ఈ పేపర్లో మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేసేయచ్చు. ఓకేనా, సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ x + 1/x = k, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³. అంటే x + 1/x = k అయినప్పుడు మనకి x³ + 1/x³ వాల్యూ ఎంత అనేసి కనుక్కోమంటున్నాడు అనమాట. చూడండి, డైరెక్ట్గా ఇలా x + 1/x = k అయినప్పుడు x³ + 1/x³ ఏమవుతుందంటే, గుర్తుపెట్టుకోండి, ఏమవుతుందంటే k³ - 3k. ఓకేనా, అలా కాకుండా ఇది ఇచ్చేసి ఒకవేళ మనల్ని కనుక x² + 1/x² కనుక అడిగితే అప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే k² - 2 అవుతుంది అనమాట. ఈ రెండు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే, చూడండి, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, x³ + 1/x³. అవునా కదా, అంటే క్యూబ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే సింపుల్గా దీన్ని క్యూబ్ కనుక చేస్తే ఇవి వస్తే చూడండి, మరి క్యూబ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఏ ఫామ్లో ఉంది, a + b హోల్ క్యూబ్ అవుతుంది కదా. అంటే సింపుల్గా a³ + b³ + 3a²b + 3ab². ఇదేనా కదా. కానీ ఇక్కడ ఇలా రాయకూడదు, ఈ ఫార్మేట్లో రాయకూడదు. అగైన్ దీన్ని ఎలా రాసుకుంటామంటే మనం 3ab × a + bగా రాసుకోవచ్చు. అవునా కదా, అంటే సింపుల్గా a³ + b³ + 3ab × a + b ఇలా రాయాలన్నమాట. రాస్తే ఏమవుతుంది చూడండి, దీన్ని ఎక్స్పాండ్ చేసి అప్పుడు a³ అంటే x³ + b³ అంటే 1/x³ + 3ab అంటే 3 × x × 1/x. క్యాన్సిల్ అవుతుంది, x 1/x క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, 3 ఉంటుంది. ఇంటూ a + b అంటే x + 1/x అంటే సింపుల్గా k అవుతుంది. అలా ఈ వాల్యూ అంతా 3k అవుతుంది. = ఇటు సైడ్ క్యూబ్ చేస్తే k³ అవుతుంది. మనకు కావాల్సిన ఏ వాల్యూ ఇదేనా కదా, అంటే x³ + 1/x³. సో ఇదేనా కదా. సో అప్పుడు ఈ 3k వస్తే ఏమవుతుందంటే k³ - 3k. ఓకేనా, అలా k³ - 3k దేనికి ఈక్వల్ అవుతుందంటే x³ + 1/x³. ఓకేనా, సో ఇది ఒకటి. అలా మీకు కావాలనుకుంటే స్క్వేర్ చేసినప్పుడు దీని వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది అనమాట. అలా ఈ రెండు ఇంపార్టెంట్. సో అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ ఏమన్నాడు, ది వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది పెద్దది ఇచ్చాడు కదా, సో దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు అనమాట. కానీ చూస్తానికి ఇంత ఉంది, కానీ దీంట్లో మ్యాటర్ ఏముండదు అనమాట. ఎందుకంటే చూడండి, ఇక్కడ అన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయి. చూడండి, ఇదిగోండి sin² 10 ఉందా, ఇక్కడ 10కి తోడు ఇంకేముంది చూడండి, ఇదిగోండి 80. మరి 10, 80 ఏమవ్వాలి, యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినా కదా, అంటే సమ్ 90 కదా ఆ రెండింటిది. సో ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎప్పుడైనా సరే వచ్చినాయి అనుకోండి, ఆల్మోస్ట్ ఆ సమ్ అనేది ఈజీగానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ sin² 10, ఇక్కడేమో sin² 80. ఈ sin² 80ని ఎలా రాయొచ్చు అంటే sin of 90 - 10 రాసుకోవచ్చు లేదా. ఓకేనా, sin 90 - θ అంటే cos θ. అలా ఇదేమవుతుందంటే cos θ విచ్ ఈజ్ ఈక్వల్ టు cos 10 అవుతుంది. స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఉంది కాబట్టి cos² 10. మరి ఇక్కడ sin² 10 ఉంది, ఇక్కడ sin² 80ని ఎలా రాసాం మనం, cos² 10 లా రాసాం. మరి sin² 10 cos² 10 ఏమవ్వాలి, 1 అవ్వాలి. అవునా కదా, మనకు ఒక ఐడెంటిటీ ఉంది కదా, sin² θ + cos² θ = 1. అలా sin² 10 + sin² 80 ఏమైంది, 1 అయిపోయింది. మరి దీన్ని బట్టి మిగతావి కూడా ఏమవుతాయి చూడండి. సో ఇది ఈ రెండు కలిపితే 1 వచ్చింది. మరి దీన్ని బట్టి చెప్పండి, ఇక్కడ 20, ఇక్కడ 70, ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినా కదా. సో sin² 20, దీన్ని ఎలా రాసుకోవచ్చు, sin of 90 - 20 అంటే cos² 20 అవుతుంది. మరి ఈ రెండింటిని కలిపితే ఇంకొక 1 వస్తుంది. అలా ఇక్కడ 30, ఇక్కడేమో 60, ఈ రెండింటిని కలిపితే 90 కదా, sin² 30 sin² 60. ఈ రెండింటిని ఏమవుతుంది, ఈ రెండు కలిపి 1 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే, 40, 50 కాంప్లిమెంటరీ యాంగిల్స్. దీన్ని కాసుల్లో రాసుకుంటే ఈ రెండు కలిపితే మళ్ళీ ఇంకొక 1 వస్తుంది అనమాట. ఇక్కడ ఇది అర్థమై ఉంటే ఇవన్నీ అర్థమైపోతాయి. అలా మనకి ఇక్కడికి ఎన్ని వచ్చినాయి, 1 2 3 4. అలా వీటన్నిటిని కలిపితే 4 1s వచ్చినాయి అనమాట. అంటే 4 వచ్చింది టోటల్ వాల్యూ. అండ్ ఇక్కడ ఇంకోటి చూడండి, ఇదిగోండి sin² 90. మరి sin 90 అంటే 1 అయినా కదా, అక్కడికి
ఈ యొక్క 4 వచ్చినాయి, ఇది ఒక 1 వచ్చింది. అలా న్యూమరేటర్ అంతా ఏమైందంటే 5 అయింది. అవునా కదా, ఇది 4 ఇది ఒకటి కదా 5 బై ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంత కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాస్ స్క్వేర్ 20 ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ 70 ఉంది. మరి దీన్ని సైన్ స్క్వేర్ 20 రాసుకోవచ్చు లేదు, ఎందుకంటే కాస్ ఆఫ్ 90 - 20 అంటే సైన్ స్క్వేర్ 20. సో ఈ రెండింటిని కలిపితే 1 వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, ఈ రెండింటిని కలిపితే 1 వస్తుంది. అలా 2 వచ్చింది ఇక్కడికి. ఇక్కడ చూడండి కాట్ స్క్వేర్ 45, కాట్ స్క్వేర్ 45 అంటే 1 అయిన కదా, అంటే 2 ఇది ఒక 1 3 అవుతుంది. అలా డినామినేటర్ ఏమైందంటే 3 అయిందనమాట. న్యూమరేటర్ 5 డినామినేటర్ 3. అలా మన వాల్యూ ఏమైందంటే 5/3, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 12 ఇక్కడ ఏమంటున్నారంటే ది ఫాలోయింగ్ చార్ట్ షోస్ ది పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇన్ ఏ యూనివర్సిటీ. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద యూనివర్సిటీ ఈజ్ 15,200. స్టడీ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడనమాట. అయితే ఇక్కడ ఈ డేటా మీనింగ్ ఏంటంటే చూడండి, మెడికల్ అనే స్ట్రీమ్ తీసుకుంటే, మెడికల్ అనే డిపార్ట్మెంట్ అనుకుంటే, లేదంటే సింపుల్గా మెడికల్లో తీసుకుంటే మెడికల్లో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు, లేదంటే సింపుల్గా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అనుకోండి. మెడికల్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అందరూ కలిపి 15% ఉన్నారనమాట స్టూడెంట్స్. అలాగే సైన్స్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అందరూ కలిపి 24% ఉన్నారనమాట. అలా ఇవి వచ్చేసి స్ట్రీమ్స్ అనుకుంటే ఆ స్ట్రీమ్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళ యొక్క పర్సంటేజ్లు అనమాట ఇవి. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, టోటల్గా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ పర్సంటేజ్లు ఎంతమంది అంటే ఇక్కడ టోటల్గా వీళ్ళందరూ 100% ఉన్నారు. ఎంతమంది? 100% ఉన్నారు. ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి, ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద యూనివర్సిటీ ఈజ్ 15,200. అంటే నంబర్ రూపంలోనేమో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ 15,200 ఉన్నారు. కానీ ఇక్కడ మనకి పర్సంటేజ్లోనేమో 100% ఉన్నారు. అలా 100% దేనికి ఈక్వల్ అవుతుంది? 15,200కి ఈక్వల్ అవుతుంది. అవునా కదా. పర్సంటేజ్లోనేమో 100% స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారు, నంబర్ రూపంలోనేమో 15,200 స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారు. అవునా కదా. సో అలా 100% ఈక్వల్ టు 15,200. ఓకేనా. ఇది తెలిస్తే అయిపోయినట్టు ఇంకా. అయితే క్వశ్చన్లు ఏమంటున్నాడు, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ లా స్ట్రీమ్స్ టేకెన్ టుగెదర్. అంటే ఈ మెడికల్, ఇంజనీరింగ్, లా ఈ మూడిట్లో కలిపి ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకున్నారు, లేదంటే సింపుల్గా అడ్మిషన్ తీసుకున్నారు అనేసి అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ చూస్తే మెడికల్లోనేమో 15%, ఇంజనీరింగ్లోనేమో 11%, లాలోనేమో 9%. అలా వీళ్ళు ముగ్గురు కలిపి అంటున్నాడు. మరి కలిపితే 11, 9, 20 అను ఇది ఒక 15. అలా వీళ్ళు ముగ్గురు కలిపి 35% స్టూడెంట్స్ అయితే అడ్మిషన్ తీసుకున్నారు. అంటే సింపుల్గా 35% వాల్యూ కనుక్కుంటే ఈ టోటల్ ఈ మూడిట్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎంతమందో తెలిసిపోతుంది అనమాట. చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్, 00 క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేస్తే 152 × 35. అవునా కదా. కానీ దీన్ని మల్టిప్లై చేసుకుంటూ కూర్చుంటే టైం సరిపోదు. మరి చూడండి, సింపుల్గా ఏం చేయాలి, 35ని 70/2 రాసుకోండి, అప్పుడు సింపుల్ అయిపోతుంది. ఓకేనా. సో 2 1s 2 7s 14 అయినా కదా, 14 అను 1 ఉంటుంది, 1 12 అంటే 1 2 12 కదా, 6 టైమ్స్ పోతుంది. 76 × 70 అంటే 7 6 42, 4 క్యారీ, 7 7 14 అను అది ఒక 4 ఎంత 53 అవుతుంది. అవునా కదా. పక్కన 0 ఉంది కదా, 0. అలా 5320, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. అంటే ఈ మూడిట్లో కలిపి 5,320 మంది స్టూడెంట్స్ అయితే అడ్మిషన్ తీసుకున్నారు. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13, ద ఈక్వేషన్ x² + 7x + 6 = 0 కెన్ బి రిటన్ యాజ్ అంటున్నాడు. అంటే దీన్ని సింపుల్గా ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అనేసి అడుగుతున్నాడు అనమాట. అనేసి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే నేను కళ్ళు మూసుకుని ఇది పెట్టేసేస్తా. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్లో నెగిటివ్స్ అంటే మైనస్లు ఏమైనా కనపడుతున్నాయా? కనపడట్లేదు. కానీ ఒకవేళ ఇలా రాస్తున్నాడు అనుకుందాం, ఇలా రాస్తున్నాడు అనుకుంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మరి మల్టిప్లై చేస్తే -x అవుతుంది, ఇక్కడేమో -6x అవుతుంది. అలా రెండింటిని యాడ్ చేస్తే -7x వస్తుంది. అంటే ఇక్కడేమో మనకు మైనస్ లేవు, కానీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తుంటే మైనస్లు వస్తున్నాయి. సో అలా ఇది ఆన్సర్ అవుతుందా? అవ్వదు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ -1 ఇక్కడ 6, మరి మల్టిప్లై అయితే కాన్స్టెంట్ నెగిటివ్ వచ్చింది, -6 వచ్చింది కదా, కాన్స్టెంట్ -6 వచ్చింది. మరి ఇక్కడేమో కాన్స్టెంట్ -6 లేదు కదా. అలా ఇక్కడ ఇది కూడా నాట్ ఆన్సర్ అవుతుంది, ఇది కూడా ఆన్సర్ కాదు. ఇది మరి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అంతే,
కాన్స్టెంట్ -6 వచ్చింది అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. అందుకే చెప్పాను కళ్ళు మూసుకొని ఇది పెట్టేసేయచ్చు. ఎందుకంటే మనకున్న ఈక్వేషన్లో ఎక్కడా నెగిటివ్ లేదు. అందుకని ఇక్కడేమో నెగిటివ్ ఉన్నాయి, ఇక్కడ కూడా నెగిటివ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ అనేవి ఆన్సర్లు కావు. ఇది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్, 6 ఇంటూ ఎక్స్ అంటే 6x, ఎక్స్ 6x అంటే 7x ప్లస్ ఇక్కడ 1 ఇంటూ 6 అంటే 6, మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇదనమాట. లేదంటే సింపుల్గా దీన్ని ఫ్యాక్టర్స్గా విడగొట్టినా సరే మనకి ఏదైనా వచ్చింది అనమాట ఆన్సర్ అనేది. సింపుల్గా వెరిఫై చేస్తేనే బెటర్ అనమాట. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ ఏమంటున్నాడంటే ది వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ 5500 మీటర్ క్యూబ్, ఫైండ్ ఇట్స్ డయామీటర్ ఇఫ్ ద సిలిండర్ ఈజ్ 70 మీటర్స్ హై అనమాట. అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఇచ్చాడు, అలాగే అదే సిలిండర్ యొక్క హైట్ కూడా ఇచ్చాడు అనమాట. అది మనల్ని కనుక్కోమంటుందేమో డయామీటర్. చూడండి ఇక్కడ మరి వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏమవ్వాలి? πr²h అవుతుంది. అవునా కదా? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటంటే πr²h. అలాగే ఇక్కడ కూడా వాల్యూమ్ ఇచ్చాడు కదా, ఎంత? 5500. అవునా కదా? సో ఈ వాల్యూమ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 5500కి ఈక్వల్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మనకి ఏమి ఇచ్చాడు? హైట్ కూడా ఇచ్చాడు 70 మీటర్స్ అనేసి. ఓకేనా? పై అంటే ఏంటి? 22/7 ఇంటూ r² ఇంటూ హెచ్ ఎంత ఇచ్చాడు మనకి? 70 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు 5500. ఓకేనా? మరి చూడండి, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి. 0 0 క్యాన్సిల్, 7 7 క్యాన్సిల్. ఎన్ని టైమ్స్ పోతుంది? 11 2 టైమ్స్ పోతుంది. 11 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అండ్ పక్కన 0 కూడా ఉంది కదా, సో 50 టైమ్స్ పోతుంది. 2 1s 225 టైమ్స్ పోతుంది. r² ఈక్వల్ టు 25 అంటే r ఈక్వల్ టు 5 అనమాట. r ఈక్వల్ టు 5 ఏముంది ఆప్షను? థర్డ్ ఆప్షన్ అని కదా. ఓకేనా? సో ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే చూడండి, జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ r వచ్చింది కదా, r5 ఉంది, ఆన్సర్లో కూడా 5 కనపడుతుంది, అలా ఇది పెట్టేసేస్తారు. కానీ మనల్ని అడిగింది ఏంది? అసలు అడిగింది ఏంటంటే డయామీటర్. అవునా? ఒకవేళ మనం కనుక క్వశ్చన్ని ప్రాపర్గా చదవకపోతే ఈ రేడియస్ 5 ఉంది కాబట్టి 5 పెట్టేసేస్తాం. కానీ మనల్ని అడిగింది ఏమో డయామీటర్. మరి డయామీటర్ రేడియస్ ఈక్వల్ అవుతాయి? అవ్వవు కదా. డయామీటర్ ఏమో రేడియస్కి 2 టైమ్స్ ఉండిద్ది. అప్పుడు డయామీటర్ అంటే ఏమవ్వాలి? 2 టైమ్స్ ఆఫ్ r విచ్ ఇస్ నథింగ్ బట్ 2 ఇంటూ 5, అప్పుడు 10 అవ్వాలి. అంతేగాని క్వశ్చన్ని ప్రాపర్గా చదవకుండా రేడియస్ 5 వచ్చింది కాబట్టి ఆన్సర్లో 5 పెట్టకూడదు. ఓకేనా? సో అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16. ఇక్కడ ఏమంటాడు అంటే ది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ అనేసి మనకి 4.2222 అండ్ సో అని ఇచ్చాడు కదా. అంటే దీన్ని ఫ్రాక్షన్లో రాస్తే మనం ఎలా రాయగలం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. దీనికి సంబంధించిన చిన్న కాన్సెప్ట్ ఉంది, ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ మనం 2.53 బార్, ఇక్కడ బార్ ఎందుకు ఉందంటే 3 అనే వాల్యూ రిపీట్ అవుతూ వెళ్తుంది అనమాట. అంటే 2.533333 సో అని అనమాట. అంటే 3 అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా? సో ఇది మరి దీన్ని ఫ్రాక్షన్లో ఎలా రాస్తామంటే సింపుల్గా చూడండి. ఫస్ట్ న్యూమరేటర్లో ఏం రాస్తామంటే ఇక్కడ పాయింట్ ఎత్తేసి ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మొత్తం రాసేసేయండి. ఏముంది ఇక్కడ? 253 కదా. సో 253 మైనస్ ఇక్కడ బార్లు దేనికైతే లేవో ఆ వాల్యూని తీసేయండి. ఇక్కడ బార్లు 2కి 5కి బార్లు లేవు కదా, ఆ వాల్యూ తీసేయండి. -25. ఓకేనా? ఇది న్యూమరేటర్. బై డినామినేటర్లో ఏం రాయాలంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్లు ఉంటాయో అన్ని 9లు రాయాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్కే బార్ ఉంది. అవునా కదా? పాయింట్ తర్వాత ఒక డిజిట్కే బార్ ఉంది కాబట్టి ఒక 9 రాయండి. తర్వాత అదే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్ లేదో అన్ని జీరోస్ పెట్టాలి. పాయింట్ తర్వాత ఒక డిజిట్కే బార్ లేదు కాబట్టి ఒక 0 పెట్టాలి. మరి దీని ఆన్సర్ ఏమవుతుందంటే చూడండి, దీని వాల్యూ ఏమవుతుంది? 228 అవుతుంది. 228/90. అలా దీన్ని ఫ్రాక్షన్లో రాస్తే మనకి ఏమవుతుందంటే 228/90. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లో కూడా చూసుకోవచ్చు. చూసినా సరే 228/90 ఏమవుతుందంటే 2.53 బార్ విచ్ ఇస్ నథింగ్ బట్ 2.53333 అనమాట. అలా ఇలా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? న్యూమరేటర్లో వచ్చేసి ఓవరాల్ పాయింట్లు ఎత్తేసి నెంబర్ రాసేసేయండి 253 మైనస్ ఇక్కడ ఏవైతే బార్స్ లేవో ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఓకేనా? అది న్యూమరేటర్. బై డినామినేటర్ ఏమవుతుంది? పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి బార్ ఉన్నాయో అన్ని 9లు రాయండి. ఇక్కడ ఒక డిజిట్కే బార్ ఉంది కాబట్టి ఒక 9. తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి బార్ లేవో
బార్ లేకుండా ఉన్నాయి చూసారా, వాటికి జీరోస్ పెట్టేసేయండి. బార్ ఉన్న వాటికి 9s పెట్టండి, బార్ లేని వాటికి జీరోస్ పెట్టేయండి. ఓకేనా? అలా చేస్తే మనకి ఫ్రాక్షన్ వస్తుందన్నమాట. మరి దీన్ని బట్టి దీన్ని చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి, నెంబర్ రాసేయండి. ఇదిగోండి 58 మైనస్ బార్లు ఎన్నిటికి లేవో ఆ నెంబర్ తీసేయాలి. ఇక్కడ 5కి లేదు కదా బారు, సో 5 తీసేయండి బై. ఇప్పుడు డినామినేటర్లో ఏం రాయాలి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి బార్స్ ఉంటాయో అన్ని 9లు రాయాలి. ఒక డిజిట్కి బార్ ఉంది కాబట్టి ఒక 9. అలాగే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి బార్లు లేవో అన్ని జీరోస్ పెట్టాలి. ఇక్కడ ఒక జీరో పెడతామా, పెట్టకూడదు, ఎందుకంటే పాయింట్ తర్వాత దీనికి సంబంధం లేదు. ఓకేనా? పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి బార్ లేదో అన్ని జీరోస్ రాయాలి, కానీ పాయింట్ తర్వాత బార్లు అనేది ఏమీ లేదు కాబట్టి జీరో రాయకూడదు. మరి దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 53/9. కావాలంటే దీన్ని క్యాలిక్యులేటర్లో చూస్తే మనకి 5.88 అలా వచ్చింది అనమాట. ఓకేనా? సో దీన్ని బట్టి మీరే చెప్పండి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందో మన క్వశ్చన్కి. మన క్వశ్చన్ ఎలా రాసుకోవచ్చు, 4.2222 అనమాట. 2 రిపీట్ అవుతుంది వెళ్తుంది కాబట్టి 2 బార్ అనమాట. ఓకేనా? చాలామంది ఏమనుకుంటారంటే మరి 22 అనుకోవచ్చుగా, అంటే 22 బార్ అనుకోవచ్చు. ఇలా అనుకోకూడదు, ఎందుకంటే మనకి సింగిల్ నెంబర్ కనబడుతుంది కదా, 2 ఒక్కటే కనబడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే 4.22 బార్ ఇలా తీసుకోకూడదు, ఇలా తీసుకోండి సరిపోతుంది. చూస్తే మనకి మరి దీని ఫ్రాక్షన్ అలా రాయచ్చు చెప్పండి. 42 రాసేసాం, మైనస్ బార్లు ఎన్నిటికి లేవు, 4కి లేదు కదా బారు, సో 4ని సబ్ట్రాక్ట్ చేయి బై డినామినేటర్లు ఏం చేయాలి, పాయింట్ తర్వాత డినామినేటర్ అన్నామంటే పాయింట్ తర్వాత ఇక గుర్తు రావాల్సింది. పాయింట్ తర్వాత బార్స్ ఎన్నిటికి ఉన్నాయి, ఒకదానికి ఉన్నాయి కాబట్టి ఒక 9. పాయింట్ తర్వాత బార్స్ లేనివి ఏమన్నాయా, లేవు కదా, కాబట్టి జీరో పెట్టకూడదు. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 42 - 4 అంటే 38/9. అవునా కదా? సో అలా ఫ్రాక్షన్ ఏమవుతుందంటే దీన్ని ఇలా 38/9 అనే ఫ్రాక్షన్లో రాసుకోవచ్చు, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22. ఇక్కడ ఏమంటాడంటే 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. అంటే 2 నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క రేషియో వచ్చేసి 5:3 అనమాట. అంటే ఒక నెంబర్ వచ్చేసి 5 పార్ట్స్ ఉంటే ఇంకొక నెంబర్ వచ్చేసి 3 పార్ట్స్ ఉందన్నమాట. అండ్ ఇంకేమంటున్నాడు, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఈజ్ 54. అంటే ఈ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ వచ్చేసి 54 అంట. అయితే ఫైండ్ ద స్మాలర్ నెంబర్, చిన్న నెంబర్ ఏంటనేసి కనుక్కోమన్నాడు. మరి చూడండి, చూస్తే ఇక్కడ పార్ట్స్ రూపంలో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, ఈ 2 నెంబర్స్కి 2 పార్ట్సేనే కదా, పార్ట్స్ రూపంలో 2 పార్ట్స్ డిఫరెన్స్. అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 54. ఇక్కడ డిఫరెన్స్ ఏమో 2 పార్ట్స్, ఇక్కడ డిఫరెన్స్ ఏమో 54. అలా 2 పార్ట్స్ ఈక్వల్ టు 54 అనమాట. మరి అడుగుతుంది ఏంటి, స్మాలర్ నెంబర్. ఈ రెండింటిలో స్మాలర్ నెంబర్ ఏంటి, 3 అని కదా, అంటే 3 పార్ట్స్ అనమాట. అంటే సింపుల్గా 3 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి 2 పార్ట్స్ 54 అయితే 3 పార్ట్స్ ఏమవ్వాలని చూడండి. ఇది క్యాన్సిల్ అవుతుందా, 2 1s 2, 27 టైమ్స్ పోతుంది. 3 × 27 అంటే 81 అనమాట. అలా స్మాలర్ వాల్యూ ఏమైందంటే, స్మాలర్ నెంబర్ ఏమైందంటే 81. ఓకేనా? సో విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. చూడండి అసలు ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 23, సింప్లిఫై అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. చూడండి, ఇదిగో 2 1s 2 టైమ్స్ పోతుంది, x × 2x. ఇదేమవుతుంది, ఈ ఓవరాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2x² అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 3 × 3x అంటే 9x అనే కదా, 9x, 3 2s 6 -6 అవుతుంది. అలాగే ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే +3 అని కదా. ఓకేనా? సో 2x² + 9x -3 అవుతుంది. సో ఆప్షన్ ఏముంది, 2x² + 9x -3. ఇదిగో 4th ఆప్షన్ అని కదా, ఇదిగో విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 24. ఈ క్వశ్చన్ని మనం జనరల్గా ఎలా చేయాలో చూద్దాం, అలాగే ట్రిక్కీగా ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఏ షాప్ విచ్ సెల్స్ sarees had offers going on wherein customers could buy 3 sarees and get 2 free. What is the discount that the customer gets? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక షాప్లో ఆఫర్ నడుస్తుందంట. ఏంటంటే ఆఫరు 3 కొంటే 2 ఫ్రీ అనమాట. 3 శారీస్ కొంటే 2 శారీస్ ఫ్రీ అనమాట. అయితే అలా ఇచ్చినప్పుడు కస్టమర్కి ఎంత డిస్కౌంట్, ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. జనరల్గా ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ ఒక్కొక్క శారీ ప్రైస్ 100 అనుకుంటే వీడు ఎన్ని శారీలు కొంటున్నాడు, 3 శారీలు కొంటున్నాడు. అవునా కదా, 3 శారీలు కాబట్టి 300. కానీ వీడికి 3 శారీలు కొన్నందుకు 2 శారీస్ ఇంకా ఫ్రీ ఇస్తాడు కదా. అంటే టోటల్గా షాప్ వాడు కస్టమర్కి ఎన్ని శారీస్ ఇస్తాడు, 5 శారీస్ ఇస్తాడు. అవునా కదా, 3 కొంటాడు వాడు కస్టమరు, వాడికి 2 ఫ్రీ వస్తాయి కదా. అలా షాప్ వాడు కస్టమర్కి 5 శారీస్ ఇస్తాడు. యాక్చువల్గా 5 శారీస్కి ఎంత అవుతుంది కాస్ట్, 500 కదా. ఒక్కొక్కసారి 500 పడుతుంది కదా. అలా 5 శారీస్కి 500 పడుతుంది. కానీ వీడు ఏం చేస్తాడు, వీడు కట్టేటప్పుడు కస్టమరు
300 కడతాడు. ఎందుకంటే 3 శారీస్కే కడతాడు, 2 ఫ్రీ కదా. అంటే యాక్చువల్గా 5 శారీస్కి 500 కట్టాలి, కానీ వీడేం చేస్తాడు 3 శారీస్కే కడతాడు, 2 ఫ్రీ కాబట్టి. అంటే ఇక్కడ ఎంత డిస్కౌంట్ వస్తుంది, 200 డిస్కౌంట్ వస్తుంది, అవునా కదా. 200 డిస్కౌంట్ వస్తుంది ఎంత మీద, 500 మీద 200, అవునా కదా. సో 500 మీద కాబట్టి బై 500 పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి 100, ఇలా 0000 క్యాన్సిల్, 5 1s 5 40s, అవునా కదా. అలా డిస్కౌంట్ ఎంత పర్సెంట్ అంటే 40%, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4. కానీ ఇలా చేయకూడదు అనమాట. మరి ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఫ్రీ ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి, అవునా కదా. టోటల్ ఏమో 3 + 2 5, ఏంటి ఫ్రీ ఏమో ఫ్రీగా వచ్చినాయి ఏమో 2 ఫ్రీగా వచ్చినాయి, టోటల్ ఏమో 3 + 2 5 ఇంటూ 100 చేస్తే మనకి డిస్కౌంట్ ఎంత పర్సెంట్ వచ్చిందో తెలిసిపోతుంది అనమాట. 5 1s 5 20s, అలా వీడికి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందంటే కస్టమర్కి 40% డిస్కౌంట్ వస్తుంది, అంతేనా కదా. యాక్చువల్గా 5 శారీలకి డబ్బులు కట్టాలి, ఎందుకంటే 3 + 2 5 శారీలకు కట్టాలి, కానీ వీడేం చేస్తున్నాడు 3టికే కడుతున్నాడు, అంటే 2 శారీలకి కట్టట్లేదు అనమాట. మరి 2 శారీలకి కట్టట్లేదంటే అది డిస్కౌంటే కదా వాడికి. అలా డిస్కౌంట్ ఎంత అంటే 40%. సింపుల్గా ఫ్రీగా ఎన్ని వచ్చినాయి 2 వచ్చినాయి, టోటల్ ఏమో 3 + 2 5 ఇంటూ 100 చేస్తే మనకి సెకండ్స్లో మనకి 40% డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 25. ఇక్కడ ఏమంటున్నాడు 51 men can complete a work in 12 days. 4 days after they started working, 6 more men joined them. How many days will they now take టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇనీషియల్గా 51 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటి 4 days ఆఫ్టర్ దే స్టార్టెడ్ వర్కింగ్, అంటే వీళ్ళు స్టార్ట్ చేసిన 4 రోజుల తర్వాత 6 more men జాయిన్, ఇంకా అడిషనల్గా 6 మెంబర్స్ వచ్చి జాయిన్ అయ్యారనమాట 4 రోజుల తర్వాత. అయితే ఇక్కడ ఏమంటున్నాడు హౌ మెనీ డేస్ విల్ దే నౌ టేక్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఆ రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో ఇనీషియల్గా 4 days చేసేసారు కదా, అది కాకుండా రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని వీళ్ళందరూ అంటే ఎవరు 51, ఇక్కడ ఒక 6 57 మెంబర్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇనీషియల్గా 51 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వర్క్ ఇక్కడ స్టార్ట్ చేశారు అనుకుందాం. ఇక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎన్ని రోజులు చేశారు 4 days చేశారనమాట. ఏంటి 4 days వర్క్ చేశారు, ఓకేనా. అయితే ఒకవేళ ఇదే 51 మెంబర్స్ కనుక 4 days ఆల్రెడీ చేశారు కదా, ఈ 4 daysతో పాటు ఇంకొక 8 days కనుక చేసి ఉంటే కంప్లీట్గా ఈ 12 daysలో వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది, అవునా కదా. ఇక్కడ అంటుంది అదే కదా 51 men కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. ఆల్రెడీ ఇక్కడ 4 days చేసేసారు స్టార్టింగ్ నుంచి, చేసిన తర్వాత ఇంకొక 8 days కనుక చేసి ఉంటే ఈ వర్క్ని, ఈ రిమైనింగ్ వర్క్ని చూసారా, ఈ వర్క్ని 8 daysలో కంప్లీట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ అలా జరగల. ఇక్కడ ఏమైందంటే చూడండి, వీళ్ళు 4 days చేసిన తర్వాత అంటే ఈ పాయింట్ దగ్గర వీళ్ళకి 6 మెంబర్స్ ఇంకా అడిషనల్గా యాడ్ అవుతారనమాట. అంటే ఇదే వర్క్ని ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే 51 + 6 57 మెంబర్స్ చేస్తున్నారు, అవునా కదా. 57 మెంబర్స్, ఇక్కడేమో 51 మెంబర్స్ చేస్తే ఇక్కడ 57 మెంబర్స్ చేస్తున్నారు. అయితే ఈ 57 మెంబర్స్ ఈ వర్క్ ఏదైతే ఉందో రిమైనింగ్ వర్క్, ఈ వర్క్ని చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇక్కడ మనకు ఒక రిలేషన్ అయితే ఉంది. ఏంటి ఆ రిలేషన్ అంటే చూడండి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్స్ ఇంటూ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఇక్కడ ఎఫిషియన్సీ తీసుకోకూడదు, ఎందుకంటే ఎఫిషియన్సీ గురించి ఎక్కడ మాట్లాడాల, ఒకడికి ఎక్కువ సామర్థ్యం ఉంది ఒకటి తక్కువ సామర్థ్యం ఉంది అనేసి ఎక్కడ మాట్లాడాల, అవునా కదా. అందుకే మనం ఎఫిషియన్సీని స్కిప్ చేసేసేయచ్చు, ఓకేనా. సో అలా వర్క్ ఈక్వల్ టు పర్సన్స్ ఇంటూ డేస్ అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ వీళ్ళు చేసేది ఇదే వర్క్, ఇక్కడ వీళ్ళు చేసేది కూడా ఇదే వర్క్, అంటే వర్క్ కాన్స్టెంట్, ఓకేనా. మరి వర్క్ కాన్స్టెంట్ అయినప్పుడు పర్సన్స్ డేస్ ఎలా ఉండాలి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. పర్సన్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి రేషియో కొడితే ఏమవుతుంది P1/P2 ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి D2/D1, D1/D2 కాదు D2/D1. ఇనీషియల్గా పర్సన్స్ ఎంతమంది ఉన్నారు 51 మెంబర్స్ ఉన్నారు, 51 తర్వాత ఏమయ్యారు 57 అయ్యారు, అవునా కదా. 57 అయ్యారు ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్గా ఎంత డేస్ బట్టినాయి, ఇనీషియల్గా ఎన్ని డేస్ పట్టినాయి, ఇనీషియల్గా 8 days పట్టినాయి, అవునా కదా. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని డేస్ పడతాయో కనుక్కోమంటున్నాడు, అంటే దీని వాల్యూ కనుక్కోమన్నాడు. సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, x ఈక్వల్ టు ఏమవుతుంది 51 × 8, 51 × 8/8
57 అవునా కదా. సో ఇక్కడ 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 17 టైమ్స్ పోతుంది. 3 ఏమో ఇక్కడ 19 టైమ్స్ పోతుంది. 17 ఇంటూ 8 అంటే 80 ప్లస్ 56 అవునా కదా. 136 అవుతుంది. 136/19. ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేస్తే చూడండి 8 ఇంటూ 19 అంటే సపోజ్ ఇది 20 అనుకుంటే 8 20 160 అను, ఇది ఒక 160 ప్లస్ 1 అంటే 161. మనకు రావాల్సిందేమో 136 పైన, అంటే ఆన్సర్ ఇది కాదు. ఇక్కడ ఇది చూస్తే 5 ఇంటూ ఇది 20 అనుకుంటే 100 ప్లస్ 9 109 వస్తుంది. కానీ మనకు రావాల్సింది 136. అలా ఇది కూడా ఆన్సర్ కాదు. మరి ఇక్కడ చూస్తే ఇది నియర్లీ సాటిస్ఫై చేస్తుంది చూడండి. 7 ఇంటూ 19 అంటే 133 అవుతుంది. 133 అను ఇది 3 136 అవుతుంది. /19 136/19. మరి ఈ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది కదా. సో అలా ఈ ఆప్షన్ అవుతుంది. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మీకు తెలియాల్సింది ఇదే. ఇనీషియల్గా రిమైనింగ్ వర్క్ని 51 మెన్ కనుక చేసి ఉంటే 8 డేస్లో కంప్లీట్ అయిపోయేది అవునా కదా. కానీ ఇక్కడ ఏమైంది, 6 మోర్ మెన్ జాయిన్ అయ్యారు కదా. అంటే ఇక్కడ 6 మెంబర్స్ అడిషనల్గా జాయిన్ అయ్యారు కదా. అప్పుడు 57 మెంబర్స్కి ఇదే వర్క్ ఎన్ని రోజుల్లో పడుతుంది, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనం ఈ రిలేషన్ పట్టుకున్నాం. ఈ రిలేషన్ పట్టుకుంటే మనకి ఆన్సర్ ఏమైంది, థర్డ్ ఆప్షన్ అని కదా. సో అదనమాట. ఇది తెలిస్తే చాలు అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 29. ఇక్కడ ఏమంటున్నాడు, ది సమ్ ఆఫ్ డబుల్ ఆఫ్ లార్జెస్ట్ 2 digit ప్రైమ్ నెంబర్ అండ్ ట్రిపుల్ ఆఫ్ ద లార్జెస్ట్ 3 digit ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే 2 digit ప్రైమ్ నెంబర్, మరి లార్జెస్ట్ 2 digit ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 97 అని కదా. అలాగే లార్జెస్ట్ 3 digit ప్రైమ్ నెంబర్, మరి లార్జెస్ట్ 3 digit ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 997 అవుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి లార్జెస్ట్ 2 digit ప్రైమ్ నెంబర్, ఇది వచ్చేసి లార్జెస్ట్ 3 digit ప్రైమ్ నెంబర్. అయితే ఇక్కడ ఏమంటాడు చూడండి, డబుల్ ఆఫ్ ద 2 digit ప్రైమ్ నెంబర్, మరి దీనికి డబుల్ అనమాట, అంటే సింపుల్గా 2 times. ఓకేనా. అండ్ ఇంకేమన్నాడు, ట్రిపుల్ అన్నాడు. ఈ 3 digit లార్జెస్ట్ 3 digit ప్రైమ్ నెంబర్కి ట్రిపుల్, ఇదిగోండి 3 times చేసా. వీటి యొక్క సమ్ అంటున్నాడు. ఓకేనా. సింపుల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది అనమాట. అయితే చూడండి లాస్ట్ డిజిట్ వెరిఫై చేయొచ్చు. చూడండి లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఇక్కడ 2 అను, ఇక్కడ 7 మల్టిప్లై అయితే 2 7s 14 అంటే లాస్ట్ డిజిట్ 4 వస్తుంది. ప్లస్ ఇక్కడ 3 అను, ఇక్కడ లాస్ట్ డిజిట్ 7, 3 7s 21, అలా ఇక్కడ లాస్ట్ డిజిట్ 1 వస్తుంది. మరి 2 యాడ్ అయితే ఖచ్చితంగా మన ఆన్సర్లో లాస్ట్ డిజిట్ అనేది 5 అవ్వాలి. మరి ఆప్షన్స్ ఏమన్నాయో చూడండి. ఇది ఒక ఆన్సర్ తగులుతుంది, ఇది ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. ఈ 2 ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఏది ఎగ్జాక్ట్గా ఆన్సర్ అవుతుంది అంటే చూడండి సింపుల్గా, ఇది ఒకవేళ 100 అనుకుంటే 97 కదా, ఇది 100 అనుకుంటే 2 into 100 అంటే ఇది 200 అవుతుంది. అలాగే ఇది కనుక 1000 అనుకుంటే 3 into 1000 అంటే 3000 అవుతుంది. అలా 3000 ఈ 200 3200 అవుతుంది. 3200కి ఏది దగ్గరికి ఉంది, ఇదేనే కదా. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. మరి 3200కి కొద్దిగా దగ్గరికి ఉంది ఏది, ఇదేనే కదా. ఇదేమో చాలా దూరంగా ఉంది, అలా ఇది కూడా ఆన్సర్ కాదు. సో అలా మన ఆన్సర్ ఏమవుతుందంటే 3185 విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 1 అనమాట. అంతేగాని మళ్ళీ దీన్ని అంతా సాల్వ్ చేయకూడదు. సాల్వ్ చేస్తే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేయొచ్చు కదా సింపుల్గా, చేయాల్సినప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోకూడదు కదా. సో అదనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 45. ఇక్కడ ఏమంటున్నాడు, ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ద నంబర్స్ P and Q ఈజ్ 8. అంటే P and Q ఈ రెండింటి యొక్క మీన్ ప్రపోర్షనల్ ఇచ్చాడు. మీన్ ప్రపోర్షనల్ అంటే ఏంటి, సపోజ్ లెటర్స్ ఏ బి అన్నాం అనుకోండి. ఈ రెండింటి యొక్క ఈ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఈ రెండింటి యొక్క మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుందంటే √A into B అవుతుంది. ఏంటి, A and B అనేవి 2 నెంబర్స్ అనుకుంటే వీటి యొక్క మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుందంటే √AB అవుతుంది. ఓకేనా. సో ఇది మీన్ ప్రపోర్షనల్. అయితే ఇక్కడ PQ యొక్క మీన్ ప్రపోర్షన్ ఇచ్చాడు. మీన్ ప్రపోర్షనల్ ఎంత, 8 అంటున్నాడు. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ నెంబర్స్ కెన్ బి ద వాల్యూ ఆఫ్ P and Q, అంటే P and Q యొక్క వాల్యూస్ ఏం అవడానికి ఛాన్స్ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో చూడండి ఇక్కడ మీన్ ప్రపోర్షన్ ఇచ్చాడు Pకి Qకి, మరి వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది, P into Q అనే కదా. సో P into Q ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 8 అవుతుంది అనమాట. అలా √P into Q అంటే 8 అవుతుంది. సో దీన్ని బట్టి P into Q ఏమవ్వాలి, స్క్వేర్ అని కదా. సింపుల్గా స్క్వేర్ అంటే 8 8 64, అంటే సింపుల్గా P and Q మల్టిప్లై చేస్తే మనకి 64 రావాలి. అలాంటి P and Q వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో చూడమంటున్నాడు. 12 3s ఇది P ఇది Q అనుకుంటే 12 3s ఎంత రావాలి, 64 రావాలి. కానీ మనకు వస్తుంది ఇక్కడ రావట్లేదు, రాంగ్ ఆన్సర్. 16 4s 64, ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 12 into 16 అంటే పెద్ద వాల్యూ వచ్చింది, ఇది కాదు. 10 into 6 అంటే 60 అవుతుంది, ఇది కూడా ఆన్సర్ కాదు. అలా పాసిబుల్ వాల్యూస్ ఏంటంటే 16 4 అనమాట. ఓకేనా. సో అది
చూడండి డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 16 and 144. ఓకేనా, దీని వాల్యూ ఏమవుతుందో మీరే కామెంట్ చేయండి. మీన్ ప్రపోర్షన్ అంటే తెలుసు కదా, మీన్ ప్రపోర్షన్ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అనమాట. అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనమాట. మరి దీని వాల్యూ ఏమవుతుందో కామెంట్ చేయండి. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.